జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. ఎలా ఉన్నారు ట్రూస్ ఫ్యామిలీ? నేను కామెంట్ చాలా మంచిగా ఉంటారు కదా. సో ప్రస్తుతం ఇదైతే డే 6 దాదాపు మన వినాయక చవితిలో ఇంకొక 3 days కదా గణేశుడు మన అక్కడ ఉంటాడు. అందుకే ఆ 3 days అయితే ఈ డేని కలిపితే 4 days చాలా ఘనంగా అయితే జరుపుతామని ప్లానింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఈరోజు 6th డేలో ఏమేమి స్పెషల్ ఉన్నాయో ఏమేమి చేయడానికి పోతున్నాం మొత్తం అయితే వీడియోలో డీటెయిల్ అయితే మీకు చూపెడతా. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే లాస్ట్ చూడండి. ఎప్పుడైతే మాటలు ఉంటా ఈరోజు ఏం ప్రసాదం పెట్టాము, ఈరోజు ఏం వినాయకుడికి మాలలు ఏం వేసాము, అండ్ ఇంకోటి ఈరోజు దీపం ఏం పరిస్థితి ఉంది అదంతా అయితే వీడియోలో చూపెడతా. అండ్ ఇంకోటి లడ్డు ఎలా ఉంది, ఇంకా మన ఇంకోటిగా క్రేన్ అనేది రాబోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో క్రేన్ అనేది వచ్చేసింది, మన వినాయకుడికి సంబంధించిన నిమజ్జనం కోసం క్రేన్ అనేది వచ్చేసింది. అది ఎలా ఉంది ఏంటి మొత్తం వీడియోలో చూపెడతాను. సో ఎప్పుడైతే మాటల్లో ఉంటా అన్ని అప్డేట్స్ అండ్ అలాగే మహాపూజ అయితే జరుగుతుంది. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీగణేష్. మొత్తానికి అయితే వినాయకుడు చూస్తే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. ఈరోజు ఏం మాల వేసామంటే ఈరోజు ఇది పింక్ కలర్లో ఎలా ఉంది తప్పకుండా చెప్పండి. ఇప్పటికీ వినాయకుడు మెడలో చాలా అయినాయి మాలలు, చూసుకోవచ్చు ఎన్ని గణం అయితే అయినాయి. టోటల్ 6 మాలలు అండ్ అలాగే కన్వాస్ జంజం గవానా అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి లడ్డుకి సంబంధించి కండిషన్ చూసుకోవచ్చు. లడ్డు అయితే ఇంకా ఏం కాలేదు, చాలా ఫ్రెష్గానే ఉంది లడ్డు అనేది చూసుకోవచ్చు. మనం టైట్గా అయితే థ్రెడ్ దాన్ని కట్టాము. అండ్ ఇంకోటి ఇప్పుడైతే మనం లడ్డుకి కూడా ఒక గజమాల అయితే ఇస్తాము. సో అదైతే మొత్తం చూడండి. అండ్ ఇంకోటి ఇప్పుడైతే మనం ప్రసాదం యాక్చువల్గా ఈరోజు ప్రిపేర్ చేయాలి. ఏంటంటే ఈరోజు ఈవినింగ్ పెడితే మనం అనుకుంటున్నాము, అది మార్నింగ్ బట్టి మన ఈవినింగ్ వర్క్ అనేది దానిపైన అంతా మనం పూజ చేసేటప్పుడు ఫ్లవర్స్ కానీ అవన్నీ వస్తాయి. అలా అనుకునేసి ఒక్కరోజు అయితే ఈవినింగ్ పెడదాం, అలా అనుకుని ఈరోజు అయితే ఈవినింగ్ పెడతాం ప్రసాదం అనేది. అండ్ చూసేయండి మొత్తానికి అయితే దీపం ఇప్పుడు నేను చాలా తొందరగా అయితే చెప్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు ఆర్జీ అనేది ఇంకా చేయలే, నేనే చేసుకుంటా, మీకు మొత్తం రికార్డ్ చేసుకుంటూ పెట్టాలి ఆ ఉద్దేశంతోనైతే ఇంకా చేయలే. అండ్ దీపం అనేది ఇలా పెట్టాం కదా, ఇలా దీని లోపల ఎందుకంటే గాలి సైడ్స్ నుంచి వచ్చిన దీపంకి ఏం కాకుండా. సో 6 days నుంచి ఆ దీపం అలాగే ఉంది. ఈరోజు అంతా 6th day పూర్తి, ఆల్రెడీ 5 days పూర్తిగా అయిపోయినాయి. 5 days దీపం అలాగే ఉంది కదా. సో మొత్తానికి అయితే చూసుకోవచ్చు వినాయకుడు ఫేస్ ఎలా ఉంది, చాలా స్మైలీగా అయితే ఉంది కాకపోతే వినాయకుడు ఫేస్ అయితే మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కమెంట్ బాక్స్ నాకు చెప్పండి. మీకైతే గణేశుడి పేరుకి సంబంధించి లాగో సో మీకు ఇంకా వెయిట్ చేయకుండా ఒక్కసారి అయితే క్రేన్ అయితే ఇప్పుడైతే యాక్చువల్గా ఏంటంటే క్రేన్తో గణేశుడు అయితే లిఫ్ట్ చేయము. గణేశుడు లిఫ్ట్ చేయడానికి ఏం చేస్తామంటే మీకు ఇది కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో, దీనిపైననే గణేశుడిని దారంతో టైట్గా జస్ట్ లిఫ్టింగ్ అవుతుంది. దానిపైన థ్రెడ్స్ పెట్టి మండపం మొత్తం ఓపెన్ అవుతుంది. ఆ డేట్ అనేది ఎప్పుడంటే వెనస్డే రోజు మార్నింగ్ ఓపెన్ చేసేస్తాం కదా. నేనైతే ఒక 5 గల స్టార్ట్ చేసేస్తాను ఓపెన్ చేయడం. అయితే మీ వీడియో అనేది ఒక 7:30 అలా కదులుతుంది. సో మొత్తానికి అయితే మొత్తం మండపం అనేది ఓపెన్ చేసేస్తాం కదా మనం. ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడికి వచ్చేస్తాం. అంతా ఎందుకంటే మనం చాలా స్లోగా అయితే ఓపెన్ చేయాలి కదా వినాయకుడికి ఏం తాకకుండా. సో అలా వేస్తే కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకోటి వినాయకుడికి సంబంధించి లిఫ్టింగ్ రోప్స్ పెట్టడానికి సేమ్ ఖైరతాబాద్లో ఏ విధంగా అయితే మీ అది లిఫ్టింగ్ పోల్స్ అయితే ఉన్నాయి కదా, మనం ఇటు అవైతే అరేంజ్ చేసాము. మన వినాయకుడు కూడా ఉన్నాయి లిఫ్టింగ్ పోల్స్ అనేవి. అవి ఏడా ఉంటాయి అంటే యాక్చువల్గా ఈడ నట్స్ ఉంటాయి కదా, ఇది ఇప్పుడు మొత్తం క్లీనెస్ చేయాలి. ఇంకా చేయలే, ఈడ నట్స్ ఉన్నాయి కాకైతే ఇది నట్ యాక్చువల్గా మొత్తం కలర్తో కవర్ అయిపోయింది. అండ్ ఈడ బిడ్డ ఒక నట్ అయితే ఉంటుంది. సో ఫింగర్ పెట్టి పెడుతున్నా కదా, ఈడ ఒక నట్టు ఉంది అండ్ ఈడ ఒక నట్టు ఉంది. 2 నట్లు అనేవి ఇప్పేస్తే ఈ ముంగటున్న స్టిక్ ఉంటుంది కదా ఇంత లావుగా, అదనే రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇంట పార్ట్ ఇరగొట్టాలి మొత్తం. అందుకనే అనుకొని మూసగానే ఈసారి బ్యాక్ సైడ్లో ఉంది అదంతా అనేది మొత్తం పార్ట్ అనేది రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసినాక దాని కింద 2 హ్యాంగ్లర్ టైప్ అయితే ఉంటుంది. సపోజ్ ఒక ముళ్ళలు అయితే అనుకోండి, దానికైతే ఒక స్ట్రాంగ్ దారంతో ఇట్లా దానిపైన వేస్తాం. 4 చుట్టూ దారం వేసి దానిపైన నుంచి గుంజుతాం. బ్యాక్ సైడ్లో ఏ విధంగా ఉంది చూపెడతాను. బ్యాక్ సైడ్లో క్లాత్ కనిపిస్తుంది కదా, దీని ఇంకా ఉంది. దీని మొత్తం ఇట్లా ఇప్పుడే జస్ట్ మీకు చేసి చూపెడుతున్నాను, క్లారిటీ ఉండాలి అందుకనేసి. సో ఈడ అయితే ఉంది కదా ఇక్కడ చిన్నగా, కానీ ఇక్కడ బిట్ట ఇంకా క్లాత్తో కవర్ అయిపోయింది. వైట్ సిమెంట్తో క్లాత్ ఉంది కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. దీంతో ఇక్కడ కవర్ ఉంది, అదంతా రిమూవ్ చేసేస్తే ఆ ముళ్ళని చాలా ఇట్లా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాటితో మొత్తం 4 చోట్ల లిఫ్టింగ్ అయ్యి ఈ పోల్ పైన అయితే ఇట్లా లిఫ్ట్ అవుతుంది. ఇంకా నుంచి గుంజాలి, వినాయకుడు పైకి లేస్తాడు కదా. సో అలా ఉంటుంది మొత్తం. అండ్ ఇంకోటి క్రేన్ ఎందుకంటే లడ్డు అనేది క్రేన్తోనే తీస్తాం. చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది కదా అదంతా ఒక్క రోజులోనే జరుగుతుంది. మండపం కానీ లిఫ్టింగ్ కానీ అండ్ ఇంకోటి లడ్డు చేయి నుంచి తీయడం కానీ. మా ఇంట్లో అయితే మొత్తం వినాయకుడికి శోభయాత్ర టైప్ అయితే జరుపుకుంటాం. దాని తర్వాత బయట నిమజ్జనం చేసుకుంటాం. అండ్ ఇంకోటి నేనైతే నిమజ్జనం ఎప్పుడంటే ఒక 4th రోజు ఆర్ 5th రోజు అయితే కన్ఫర్మ్ చేద్దామని అనుకుంటున్నాను. ఒక్కసారి మీ ఒపీనియన్ అయితే తప్పకుండా చెప్పండి. 4th రోజు గురువారం వస్తుంది, అదే రోజు చేద్దామని అనుకుంటున్నాను. లేకపోతే తప్పకుండా సాటర్డే రోజే చేస్తాం 6th.
వెయిట్ చేపిస్తున్నా. ఫైనల్గా ఇదైతే క్రేన్ పైన వినాయకుడు, క్రేన్ కిందనే ఉంది. యాక్చువల్గా ఏంటంటే మన అక్కడ ఇట్లాంటి టేబుల్ ఇంకోటి ఉంది. ఆ టేబుల్ అని ఇక్కడ ముంగట్ పెడతాం, ఒక ప్లేన్ ప్లాట్ఫామ్ లాగా అయిపోతుంది. అప్పుడు ఇట్లా డబ్బాలు వచ్చేస్తుంది కదా, ఈడ వరకు వస్తుంది. ఆ ప్లాట్ఫామ్ పైన మన టస్కర్ కానీ ఆ క్రేన్ కానీ అన్నీ అయితే సరిపోతుంది. సో ఆ క్రేన్ అనేది ప్రస్తుతం ఇక్కడ పెడతాము. అప్పుడు లడ్డు తీసేటప్పుడు ఆ లడ్డు తీస్తాం క్రేన్ కానీ. అది మొత్తం అయితే రికార్డ్ చేసి మీకు చూపెడతాము. ఫైనల్గా క్రేన్ అనేది అయితే వచ్చేసింది. అండ్ ఇంకోటి రేపు అయితే టస్కర్ వచ్చేస్తుంది కదా, రేపు టస్కర్ వచ్చినాక దానిపైన వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తూనే ఉంటాయి. అది ఏంటంటే ఇప్పుడు చూపెడతా. అండ్ అది ఎలా పెడతా అంటే మన వినాయకుడు ఏదైతే ఇది ఉంది కాకపోతే ఇలా బేస్ ఈడ్ నుంచి కోన వరకు 30 సెంటీమీటర్ అయితే ఉంటుంది. 31 అట్లా ప్లస్ ఉంటుంది. దానికి సైడ్ విగ్రహాలు కొంచెం బయటకు వచ్చింది కాకపోతే ఒక అరౌండ్ ఒక 31 సెంటీమీటర్ పట్టుకుతే మన టస్కర్ విడ్త్ అనేది జస్ట్ ఒక 19 సెంటీమీటర్. ఎక్కువ నుంచి ఎక్కువ అంటే ఒక 20 సెంటీమీటర్ అయితే అనుకోండి. అయితే దానిపైన డైరెక్ట్ మనం పెడితే అంత లోడ్ అనేది ఒక్కటే సర్ఫేస్ పైన వస్తుంది. ఈ అంతా అంటే జస్ట్ 20 సెంటీమీటర్ పైన మిడిల్ పార్ట్లో అయితే వస్తుంది టస్కర్ పైన. అలా అయితే బందోబస్తుగా ఉండదు. లేకపోతే మనం ఏం చేస్తామంటే దానికి సేమ్ మన వినాయకుడికి బేస్ ఎంత మెజర్మెంట్ అయితే ఉందిగా అదే మెజర్మెంట్తోని ఆ టస్కర్ పైన అయితే ఒక అదే డిజైన్తో సేమ్ అదే స్ట్రక్చర్తోనే ఒకటి క్రియేట్ చేయాలి. సో దాన్ని వెల్డింగ్ వర్క్ అని చెప్తున్నాను. సో అట్లాంటి రెడీ అయిపోయినాక దానిపైన వినాయకుడు సేఫ్లీగా ఉంటాడు. అండ్ ఇంకోటి దానిపైన ఒకటి 3 పోల్స్ ఇలా వస్తాయి, 1 2 3. ఆ 3 పోల్స్ పైన అడ్డంగా వస్తాయి స్టిక్స్ అనేవి. అది ఎలా ఉంటుందో ఒకసారి చూపెడతా. అయితే యాక్చువల్గా ఏదైతే టస్కర్ దీనిపైన ఇట్లాంటి స్ట్రేట్ ఇది సేమ్ ఇదే పొజిషన్లో 3 అయితే పెట్టాలి. లేకపోతే ఇంకోటి ఆప్షన్ అయితే ఉంది కదా మన అక్కడ. ఇది కాకుండా డైరెక్ట్ ఒక ప్లైవుడ్ అయితే పీస్ అయితే పెట్టేయాలి. మీరు ఇది ఒక్కసారి చెప్పండి. ఒకవేళ ఇది పెట్టినా ఈ నుంచి స్టార్ట్ అయింది కదా, ఈ ఎండ్ నుంచి స్టార్ట్ ఇది ఇట్లా ఉంది అది అనేది ఇట్లా అవుతుంది. అది మన వినాయకుడికి ఇలా సపోర్ట్ వస్తుంది క్రాస్గా. దాని కారణం వల్ల అయిపోతుంది. ఇట్లాంటి ఒకటి ఈడ అండ్ ఇంకోటి ఈడ అండ్ ఈడ ఇట్లా వస్తుండే. కానీ ఒకవేళ మనం ప్లైవుడ్ పెట్టచ్చు కదా, ప్లైవుడ్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. సో అలా అనుకొని ప్లైవుడ్ అయితే పెట్టచ్చు. డీటెయిల్ అయితే మీకు 6th డేలోనే ఇచ్చేసిన. అండ్ ఇంకోటి ఇప్పుడైతే ఆర్తి ఏ విధంగా చేస్తాం మొత్తం అయితే చూపెడతాం. దానికంటే ముందు చూసుకోవచ్చు కదా అత్తరితో ఇచ్చినాం గణేశుడి కోసం స్పెషల్లీ. చూసుకోవచ్చు వినాయకుడికి అయితే అత్తరు పెడుతున్నాం, మెడకి అండ్ ఇంకోటి ఆల్బోస్కి అత్తరు పెడుతున్నాను. అత్తరు పెడితే చాలా సుగంధంగా ఉంటుంది. అలా అనేసి అత్తరు అయితే పెడుతున్నాను గైస్. సో మొత్తానికి చూసేసినాకైతే ఏ విధంగా అయితే మనం ఆరతి అయితే జరుపుకున్నాం. సో ఇప్పుడైతే ఆరతి అయితే జరిగిపోయిందిగా ప్రస్తుతం. అండ్ ఇంకోటి ఈవినింగ్లో అయితే ఇంకా చాలా గ్రాండ్గా అయితే ఆరతి జరుపుకుంటాం. రేపు అనేది టస్కర్ అనేది వచ్చేసింది, అది నిమజ్జనం కోసం చెప్పిన ప్రిపరేషన్స్. సో అలాగే అదైతే వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి చూసుకోవచ్చు ఇక్కడైతే కలశం ఉంది. ఆ కలశంకి సంబంధించి ఒక పూజ అయితే జరుపుకుంటాం లాస్ట్కి. దాని తర్వాతకి వినాయకుడిని అయితే టస్కర్లో పెడతాం. అవన్నీ అయితే మనం క్లిప్స్ అనేవి రికార్డ్ చేసి టైం టు టైం అనేది ఛానల్ పైన వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మన ఛానల్ నేమ్తో ఫ్లెక్సీస్ అయితే ఉన్నాయిగా, అవన్నీ అయితే రిమూవ్ చేస్తాం. మనం మండపం ఓపెన్ చేసేటప్పుడు మొత్తం అయితే రిమూవ్ చేయడం వస్తుంది. సో మొత్తం అయితే మండపం చాలా స్ట్రాంగ్గా అయితే కట్టాము కదా, మనం చూసుకోవచ్చు. అది అసలు ఇప్పుడు కదులుతలే, లైట్గా ఈ ఫెన్సింగ్ అనేది కదులుతుంది. అది ఎందుకు కదులుతుంది అంటే చూసుకోవచ్చు, అంతా టైట్లీ థ్రెడ్స్ అయితే కట్టాము. ఒకసారి ఫోకస్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఈడ అండ్ ఇంకోటి ఈడ ఇట్లా 3 థ్రెడ్స్ అయితే ఉన్నాయి, ఆడైతే ఉన్నాయి కదా చూసుకోవచ్చు థ్రెడ్స్ అనేవి అలా. సో దాని కారణం మనం మండపం అనేది ఇప్పుడు కదలదు కదా, మనం ఎంత కదిలిచ్చినా చూసుకోవచ్చు. అది కదులుతుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా మండపం అనేది. నేను మీకు లాస్ట్లో అయితే చూపెట్టిన పైన ఏ విధంగా సపోర్ట్స్ అయితే ఉన్నాయి మొత్తం. అవైతే మండపం ఓపెన్ చేసేటప్పుడు ఇంకా చాలా క్లారిటీగా మీకు కనిపిస్తాయి క్లారిటీగా. నువ్వైతే అందరూ దర్శనం అయితే చేసుకోండి కదా, ఆరతి కంప్లీట్ అయిందిగా. ఆరతి అయిపోయినా అందరూ అయితే దర్శనం చేసుకోండి పాదాలకి. మనం దర్శనం చేయలేకపోతే ఈ నుంచి ఫోన్ల నుంచి దర్శనం చేసుకోండి.
సో దర్శనం చేసుకున్నారు కాక ఇప్పుడైతే మొక్కుకోండి ఏమైనా కోరిక ఉండే. సో ఫైనల్గా గైస్ చూసుకోవచ్చు ఆర్తి చాలా ఘనంగా జరుపుకున్నాం. ఈవినింగ్లో అయితే ఇంకా చాలా గ్రాండ్గా మంచిగా అయితే ఇది మన ఆర్తి అయితే చేసుకుంటాం. ఇంతేకాదు వీడియోలో చేసుకున్న పూజ కానీ మీకు ఇచ్చిన అప్డేట్స్ కానీ. సో ఇంతేకాదు వీడియోలో కమెంట్లో ఒకసారి చెప్పండి మీ యూత్ పేరు కానీ ఏముంది అండ్ ఇంకోటి మీరు విలేజ్లో అన్ని ఫీడ్స్ గణేశుడు పెడుతున్నారు అలా. సో ఇదే కాదు వీడియోలో చేసుకున్న అప్డేట్స్ కానీ పూజ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి వీడియో చాలా టైం లేదు. ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పండి. మొత్తం 6th డే పూజ అనేది మార్నింగ్లో అయిపోయింది, ఈవినింగ్లో అయిపోతే 6th డే పూర్తి అయిపోతుంది. అండ్ ఇంకోటి చెప్తున్నా రేపైతే తప్పకుండా టస్కర్ వచ్చేస్తుంది. దానిపైన వెల్డింగ్ వర్క్స్ రేపే స్టార్ట్ అయిపోతాయి. మెల్లమెల్లగా వర్క్స్ అనేవి అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ లాస్ట్ మూమెంట్ చాలా లేట్ అయిపోతుంది. ఇది కూడా వీడియో చేసిన అంత వర్క్స్ కానీ అప్డేట్స్ కానీ టాటా బాయ్.